అందరికీ నమస్కారం అండి. సింపుల్గా టేస్టీగా అలాగే ఈజీగా పెరుగు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నైట్ మిలిగిపోయిన అన్నం అండి. దీన్ని మనము ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆ మిలిగిపోయిన అన్నంలో నేను 50 రూపీస్ పెరుగు ప్యాకెట్ని కొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకున్నాను. మీకు కావాల్సి వస్తే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. అప్పుడే పెరుగు అన్నం అనేది మంచిగా పుల్లపడుతుంది. కడాయిలో ఒక పావు నూనె తీసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోసి గింజల్ని వేసేసుకోవాలి. దీంట్లోకి జీడిపప్పును కూడా వేసేసుకుంటున్నాను, అదేనండి కాజు. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మిలిగిన రైస్ని వేస్ట్ చేయకుండా ఇలా పెరుగు తాలింపుని వేసుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే టేస్ట్గా ఉందనుకుంటూ తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.